హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆగస్టు 29న గుర్తుండదు ఈరోజు మీకు. ఆగస్టు 29న ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేకెత్తించినటువంటి రోజు ఏంటంటే, ఏదైతే గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టి, హిడెన్ కెమెరాలు పెట్టి అమ్మాయిల్ని 300 మంది అమ్మాయిల్ని ఏంటి న్యూడ్ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు తీసి ఆ వీడియోలు బయట 100 రూపాయలు చొప్పున వీడియోకి అమ్ముతున్నారు అనే సంఘటన ఏదైతే జరిగిందో, రాష్ట్రం మొత్తం అట్టుడిగిపోయిందో, మ్యాక్సిమం అన్ని రాష్ట్రాలు అలాగే నేషనల్ మీడియాతో సహా ఆంధ్రప్రదేశ్ వైపు చూసాయో ఆ కేసు గురించి మీకు ఒక బిగ్ ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నానండి. ఖచ్చితంగా అంటే నేను ఇచ్చింది కాదు, ఏంట్రా బిగ్ ట్విస్ట్ అని చెప్పే ముందు ఖచ్చితంగా బాధ్యతగా మీరు ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేరాలంటే మీ బాధ్యత తెలుసు కదా, ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఆ కేసుని ఏమైందనేది నేను మీకు చెప్పబోతున్నాను. మర్చిపోద్దు, మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రజల సమస్యల మీద మన పోరాటం సింపుల్, ప్రజల సమస్యల మీదే మన వీడియోలు ఉంటాయి కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పార్టీలకు అతీతంగా ఉంటాయి. మరి ముఖ్యంగా షేర్ చేయండి వీడియోని ఎక్కువగా, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ అయితే చేయండి. ఏంటంటే ఆగస్టు 29న జరిగిన ఈ గొడవ ఈ రోజుకి ఏమీ లేదు, మొత్తం కంప్లీట్గా కామ్ అయిపోయింది. ఏం జరిగిందంటే కనుక ఏతావాత మొత్తం నిజాలన్నీ మొత్తం పూర్తిగా పర్యవేక్షించి క్షుణ్ణంగా తెలుసుకుని అధ్యయనాలు చేసి సమీక్షలు చేసి ఏంటి పరీక్షలు చేసి అన్నీ చేసి తేల్చింది ఏంటంటే కనుక ఒక్క కెమెరా కూడా లేదు అక్కడ. క్లియర్, కేసు అయిపోయింది కదండి. ఇంకా మీరు నేనేం చెప్పను, మీరేమింటారు ఇంకెక్కడ. ఏంటి రాష్ట్రాన్ని కుదిపేశారా, ఊపు ఊపేశారా, గేట్లు వేసేసారు. గేట్లు అయితే గేట్లోంచి అరిసారు వాళ్ళు ఆడపిల్లలు చాలామంది. ఒక మాట ఏంటది, వీ వాంట్ జస్టిస్. జస్టిస్ ఏది అసలు ఇక్కడ, వీ వాంట్ ఉంది కానీ. కాబట్టి కుదుపున ఈ న్యూస్ మరీ దారుణంగా మరీ పేలవంగా అసలు ఏమీ లేదంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మీకన్నా ముందు నేను ఆశ్చర్యపోయా నిజంగాను. కాబట్టి ఒక్క కెమెరా కూడా లేదంట దాంట్లో హాస్టల్లో. మరి ఒక్క కెమెరా కూడా లేదు, అన్ని షవర్లు తీశారు, పగలగొట్టేశారు. కాబట్టి పోలీసులు వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరిని రానవలా, ఒక్క కెమెరా కూడా లేదు. విద్యార్థులు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయలేదు, లోపల ఉన్న వాళ్ళు బయటకు అలౌ చేయాల, ఒక్క కెమెరా కూడా లేదు. అలాగే బయట ఉన్న విద్యార్థులు ఎక్కడ గట్టిగా అరుస్తున్నారని చెప్పేసి లేదా జస్టిస్ కావాలని గొడవ పెడుతున్నారని చెప్పేసి విద్యార్థులు సైతం కొట్టడానికి ట్రై చేశారు, కొట్టారు, ఒక్క కెమెరా కూడా లేదు. అలాగే పత్రికా విలేకరుల్ని ఎక్కడైనా సరే ప్రధానమంత్రి ఆ నివాసంలోకైనా అలౌ చేసే పత్రికా విలేకరుల్ని అదే న్యూస్ రిపోర్టర్ని, టీవీ జర్నలిస్టుల్ని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక్కరిని కూడా గుడ్లవల్లేరు హాస్టల్లోకి అలౌ చేసిన పాపాన పోలేదు, ఒక్క కెమెరా కూడా లేదు. నిజంగా చాలా విచిత్రం. కాబట్టి ఎంత జరిగినా సరే ఆఖరికి ఒక న్యూస్ ఛానల్ రిపోర్టర్ని కొట్టడం కూడా చేశారు, కానీ లోపల ఒక్క కెమెరా కూడా లేదంట. మొత్తానికి ఆగేదండి ట్విస్ట్ అంటే మీరు అనుకుంటారు కదా. ఇప్పుడు చెప్తా ఏంటంటే ఆగస్టు 29న హాస్టల్లో కెమెరాలు, అదే హిడెన్ కెమెరాలు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో హిడెన్ కెమెరాల ఆరోపణలపై ఆ వ్యవహారంపై ఐజీ ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఆయన ఏంటంటే కనుక హాస్టల్లో ఆయన చేసిన కీలక ప్రకటన చాలా జాగ్రత్తగా వినండి. హాస్టల్లో కెమెరాలు చూసినట్లు ఎవరూ చెప్పలేదని కొంతమంది విద్యార్థుల్ని ఐజీ అశోక్ కుమార్ గారు అడిగారంట. అడిగితే హాస్టల్లో కెమెరాలు చూసినట్లు విద్యార్థుల్ని ఎవరిని అడిగినా సరే చెప్పలేదంట. హాస్టల్లో కెమెరాలు ఉన్నాయన్నమాట ఎవరు చెప్పలేదంట. మంచిది. తర్వాత అదే విషయాన్ని అది ప్రకటించారు. ఐజీ గారు 35 మంది విద్యార్థుల్ని ఆ వార్డెన్లు సిబ్బందిని ప్రశ్నించారు. ఎంతమందిని ప్రశ్నించినా కెమెరాలు ఉన్నాయన్నమాట ఎవరో చెప్పలా. మరీ మంచిది. తర్వాత సిఈఆర్టీ చాలా మందికి ఐడియా ఉంటుంది. సిఈఆర్టీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ పుణేలోని సీడాక్ టెక్నాలజీ నిపుణుల సాయం కూడా తీసుకుని కెమెరాలు లేనప్పుడు ఎందుకంటే అది తిరిగెడుతున్నా అసలు కెమెరా ఒకటి కూడా లేదన్నారు. మళ్ళీ ఈ సిఆర్టీలు ఎందుకు, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ పుణేలోని సీడాక్ టెక్నాలజీ నిపుణుల సాయం ఎందుకు, అసలు కెమెరాలు ఎవరా మొర్రా అని మీరే చెప్తున్నారా, మళ్ళీ నిపుణులు ఎందుకు, బాగుంది. తర్వాత విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్న ఎవరైతే విద్యార్థులు కొంతమంది మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారో, ఒక్కడో అనకుండా కొంతమంది మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారో వారు మొబైళ్ళు అంటే 13 మొబైల్ ఫోన్లు, 6 ల్యాప్టాప్లు, ఒక ట్యాబు, ఇంకా వగేరా అన్నీ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న వారు అవన్నీ కూడా ల్యాప్టాప్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ పరికరం ఏదన్నా సరే స్వాధీనం చేసేసుకుని వాటిని 3 రోజుల పాటు నిశ్చితంగా పరిశీలించి పరిశీలించి దర్యాప్తు చేశారు వాటితో పాటు కూడా నిజంగా. కానీ ఒక్క కెమెరా కూడా లేదు. కాలేజీలో సెంట్రల్ సర్వర్తో పాటు హాస్టళ్లను వివరాలన్నింటినీ అలాగే ఫోరెనిక్స్ ల్యాబ్కు పంపిస్తున్న హాస్టల్లో అదే కాలేజీ సెంటర్ సర్వర్తో పాటు హాస్టల్లో ఉన్న మొత్తం ఏదైతే
ల్యాప్టాప్లు కానీ సెల్ ఫోన్లు కానీ ఇంకా ఎక్సెట్రా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఫోరెనిక్స్ ల్యాబ్కి పంపిస్తున్నామని 5 రోజుల్లో వివరాలు ఉంటాయని ఐజీ గారు చెప్పారు. ఇదండి, ఒక్క కెమెరా లేదు, కొన్ని వందల మంది పోలీసులు పనిచేస్తున్నారు, ఒక్క కెమెరాలే కూడా లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని పర్యవేక్షించారు, ఒక్క కెమెరా కూడా లేదు. మొత్తం రాష్ట్రం మొత్తం తన వైపు చూసింది, ఒక్క కెమెరా కూడా లేదు. 300 న్యూడ్ వీడియోలు బయటికి వెళ్ళిపోయి అన్నారు, ఒక్క కెమెరా లేదు. న్యూడ్ వీడియోలు అమ్ముకున్నాయి అన్నారు, ఒక్క కెమెరాలా కూడా లేదు. ఏంటి డార్క్ వెబ్సైట్లో ఉన్నాయి వీడియోలు అన్నారు, ఒక్క కెమెరా కూడా లేదు. ఒక అమ్మాయిని అర్ధరాత్రి అత్యవసరంగా అర్ధరాత్రి హుటాహుటిన కారులో వేరే చోటకి అంటే వాళ్ళ ఇంటికి పంపించేశారు, ఒక్క కెమెరా కూడా లేదు. ఒక అమ్మాయి తండ్రి రాజకీయ నాయకుడు ఉండడం వల్ల ఆ హాస్టల్ వార్డుని హాస్టల్ యాజమాన్యాన్ని చీల్చి చెండాడేస్తానని చెప్పానని అన్నాడని హాస్టల్ యాజమాన్యాన్ని మొత్తం తొక్కుబట్టి అలాగే వాస్తవాల్ని ఒక నెలపాటు దాచి బయటికి పొక్కనేయకుండా లోపలికి వెళ్ళటం లేదు, లోపలికి వెళ్ళి బయటకు వస్తలేకుండా ఎవరో పోలీసులు వెళ్ళటం లేదు, విద్యార్థులు వెళ్ళటం లేదు, పత్రికా విలేకరులు వెళ్ళటం లేదు, ఏమీ లేదు. మొత్తం గప్చుప్ చేస్తారు, ఒక్క కెమెరా కూడా లేదు. ఇదండి జరిగింది మొత్తానికి. చూస్తున్న మీరు అందరూ కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఖచ్చితంగా మీ అమూల్యమైన స్పందన నేను ఖచ్చితంగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఏం జరుగుతుంది, ఏం జరిగి ఉంటుంది అక్కడ అసలు చాలా బాగా జరిగింది. అసలు ఒక కేసు ఎంత ఈజీగా సాల్వ్ చేస్తారా, రాష్ట్రాన్ని ముప్పు తిప్పలు పెడతాదేమో ఈ కేసు అనుకున్నాను. చాలా ఈజీగా సాల్వ్ చేశారు. అందుగురించి నిజంగా అందరికీ సాల్వ్ చేసిన అందరూ కూడా మన తరపున ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాలి. చూస్తున్న మీరు అందరూ కూడా మరీ ముఖ్యంగా పక్కగా అయితే కనుక ఈ వీడియో చాలా మందికి చేరాలి, ఇది మీ బాధ్యత. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మర్చిపోద్దు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.